హాయ్ అండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇంట్లోనైతే చక్కగా గడపలు అలుక్కొని మంచిగా పసుపుతోని పూజించుకున్నానండి. ముగ్గులు వేసుకున్నాను. ఇంట్లో దీపం ముట్టించాక ఈరోజు మా పెళ్లి రోజు అనేసి మేమైతే గుడికి వెళ్దాం అనుకున్నామండి. సూర్యాపేట దగ్గర ఉన్న పిల్లల మర్రి శివయ్య టెంపుల్, ఎర్రకేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళామండి. శివయ్య అయితే ఎంత బాగా ఉన్నారో, ఈసారి శివరాత్రికి ఇక్కడికే రావాలని మేము అనుకున్నాము. ఎప్పుడు కూడా వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం అండి. మా బాబు శివుని పక్కన నిల్చోబెట్టి ఫోటో తీసామండి. ఎంత మంచిగా అనిపించింది. ఎంత చక్కగా ముద్దుగా నిలబడ్డాడు అండి మా బాబు. ఇక గుడి నుంచి డైరెక్ట్గా పార్కుకి వెళ్ళామండి. సూర్యాపేట దగ్గర ఉన్న పార్కుకి వెళ్తే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ కేక్ తీసుకొచ్చి కట్ చేయించారండి. ఎంత బాగా సెలబ్రేట్ చేశారో అండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది 6th వెడ్డింగ్ యానివర్సరీ అండి మాది. మీరందరూ విష్ చేయండి. అక్కడ పార్క్లో ఉన్న చిన్నపిల్లలందరికీ కూడా కేక్ కటింగ్ అయిపోయాక వాళ్ళందరికీ కూడా కేక్ అనేది పంచేసామండి. చిన్నపిల్లలకి మనస్తత్వం అనేది చాలా నిష్కల్మషంగా ఉంటుంది. కాబట్టి వారికి పంచడంలో తప్పే ఉండదు. మీరు కూడా మీ చుట్టుపక్కల చిన్నపిల్లలకి ఏదైనా ఉంటే మీ ఇంట్లో ఏం చేసుకున్నా పంచండి. మంచి జరుగుతుంది మీకే. నేనైతే ఇంత బాగా మా పెళ్లి రోజు మేము సెలబ్రేట్ చేసుకుంటాం. అది అలా అవుతుందని కూడా నేను కలలో కూడా ఊహించలేదు. చాలా బాగా ఉన్నంతలో మేము అక్కడ ఉన్న నలుగురు వరకే చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. టెంపుల్ మొత్తం కూడా తిరిగి చూసామండి. అక్కడ ఎర్రకేశ్వర స్వామి టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. వెళ్ళని వారు ప్రతి ఒక్కరు వెళ్ళండి. అక్కడైతే చాలా ఘనంగా చేస్తారంట శివరాత్రి. అక్కడ వెళ్ళాక తెలిసింది నాకు. ఇది 100 ఏళ్ల నాటి చరిత్ర ఉన్న రౌతు అండి ఇదైతే. అలాంటి రౌతుతోని చాలా పురాతనమైన కట్టడం అండి ఇక్కడ ఈ శివయ్య టెంపుల్. ఎంత బాగా ఉందో, మేము వెళ్ళేసరికి గుడి తలుపులు అనేవి క్లోజ్ చేసేసారండి. అయినా బయట ఉన్న శివయ్యని దర్శనం చేసుకొని మా ఆయన కొబ్బరికాయ కొట్టారండి. మా ఆయనతో కొట్టిపించాను. ఇంట్లో మగవారు పూజ చేసినా కొబ్బరికాయ కొట్టినా చాలా మంచిది. తెలియని వారు ఉంటే తెలుసుకొని మీ ఇంట్లో మీ హస్బెండ్స్తోనే పూజ చేయించండి, కొబ్బరికాయ కొట్టించండి. మా పాప అయితే టెంపుల్ అంతా తిరిగి అక్కడ డోర్ వేసుకొని అంతా ఆట ఆడుతుంది. ఈ టెంపుల్లోనే మధ్యలో కూర్చోవడానికి కూడా విశాలంగా చాలా బాగా ఉంది ప్లేస్. ఎంత బాగుందో, చాలా పీస్ఫుల్గా అనిపించింది. నాకైతే ఎంత బాగా అనిపించిందో టెంపుల్ అయితే. ఫస్ట్ టైం ఎవ్వరు కూడా బోర్ కొట్టకుండా టెంపుల్ని కూడా ఇంత బాగా ఉంటుందని నేనైతే ఇంత పెద్ద పెద్ద కట్టడాలకి, ఇంత టెంపుల్స్కి నేను ఎప్పుడు కూడా ఇలా ట్రిప్కి వెళ్ళలేదండి. చాలా బాగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.